గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం లక్షలాదిగా పాల్గొనే ప్రజల భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటోంది. డ్రోన్లతో భద్రతా చర్యలు చేపడుతోంది. ఆ వివరాలను మా ప్రతినిధి యేసుబాబు అందిస్తారు. కోట్లాది మంది భక్తులు వచ్చే పుష్కరాలకు సంబంధించి పోలీసు యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా నిఘా వ్యవస్థను మరింత వ్యవస్థీకృతం చేస్తుంది. ఇందులో భాగంగా పుష్కరాలకు సంబంధించి దాదాపు 300 పైగా సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు స్నానఘట్టాల వద్ద ఇక్కడ మానవరహిత కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు విమానాల ద్వారా మానవరహిత విమానం ద్వారా పైనుంచి కెమెరాను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎక్కడికక్కడే ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు వీడియో ఫుటేజ్ని తీసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలకు భద్రత ఇచ్చే విధంగా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ముగ్గురు ఎస్పీలు ఉన్నారు. తూర్పుగోదావరి రూరల్ ఎస్పీ, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అని ముగ్గురు ఇక్కడ ఉన్నారు. దీంతోపాటు ఈ కంపెనీలకు చెందిన ఈ మానవరహిత విమానాలను సేవలు అందించే ఈ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు డెమో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రదర్శన ఇస్తున్నారు. ఈ ప్రదర్శన ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు పైన ఎగురుతున్నటువంటి ఈ మానవరహిత విమానంలో కెమెరా ఫిట్ చేసింది. ఇందులో భాగంగా ఈ కెమెరా 12 మెగాపిక్సెల్ ఫోటోలతో పాటు వీడియో ఫుటేజ్, నాణ్యమైన క్వాలిటీ గల వీడియో ఫుటేజ్ని కూడా అందిస్తుంది. దీన్ని పుష్కరాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ భద్రతా ఏర్పాట్లో నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసే ప్రక్రియలో భాగంగా ఇక్కడ చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఇక్కడ డెమో చూపిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రిలో ఉన్న ఘాట్లు, కోట్లింగాల ఘాటు, అదేవిధంగా పుష్కర ఘాటుకి కూడా జనతాకిడి, యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో వారిని పెట్టే అవకాశాలు, వీటిని ప్రయోగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ దీన్ని పరిశీలించి దీని ద్వారా ఎలాంటి సేవలు మనకు అందుతాయి, నిఘాకు సంబంధించి, అదేవిధంగా ఆ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎలా పర్యవేక్షించవచ్చు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ సమీక్ష చేస్తున్నారు. రాజమండ్రి నుంచి కెమెరామెన్ ప్రకాష్తో యేసుబాబు, ఈటీవీ న్యూస్.